హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా క్రేజీ థాట్స్. నేను కుకింగ్ వీడియో పెట్టి చాలా డేస్ అయింది కదా. నేను ఇంకా ఈ రోజు అయితే కేక్ చేస్తున్నాను. రెగ్యులర్గా చేసే కేక్ కాదండి, మనకి మంత్లీ ఇస్తారు కదా బాలామృతం. అంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే కంపల్సరీ బాలామృతం అయితే ఉంటుంది. అంటే మనకి గవర్నమెంట్ అయితే బాలామృతం ఇస్తుంది కదా. ఇంకా రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే కేక్ కాకుండా ఇలా బాలామృతంతో అయితే నేను కేక్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పటివరకు అసలు నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. చూడాలి ఈ బాలామృతంతో కేక్ చేస్తే ఎలా ఉంటుందో. మా జయశుకి అయితే కేక్స్ అంటే చాలా ఇష్టం. వాడికి ఇప్పటివరకు చాలా రకాలైతే కేక్స్ చేసి పెట్టాను, కానీ దీంతో అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. చూడాలి ఎలా వస్తుందో, వాడికి నచ్చుతుందో లేదో. అంటే వాడికి కేక్స్ అంటే చాలా ఇష్టమేమో. ఏ టైప్ కేక్ పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటాడు. ఇంకా ఈసారి అయితే నేను డిఫరెంట్గా ఈ బాలామృతంతో కేక్ చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. అందుకని ఎలాగో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పి వీడియో చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి. నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ కొట్టడం లేదు. ప్లీజ్ నా వీడియోకి లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. అసలే మానిటైజేషన్కి చాలా దగ్గరగా ఉంది మన ఛానల్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బాలామృతంని ఒక కప్ అయితే తీసుకుంటాను. నేను ఎక్కువ అయితే చేయట్లేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, వేస్ట్ అయిపోతుంది. ఒకవేళ బాగా రాకపోయినా లేకపోతే నచ్చకపోయినా వేస్ట్ అవుతుంది కదా, అందుకని నేను చాలా తక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను. ఈ కేక్ కూడా రెగ్యులర్ ప్రాసెస్ అంట. అంటే బాలామృతంతో కదా అని చెప్పి డిఫరెంట్ ప్రాసెస్ అయితే ఏం లేదు. మనం రెగ్యులర్గా కేక్ ఎలా అయితే చేసుకుంటామో సేమ్ ప్రాసెస్. కాకపోతే మనం మైదా పిండి రాగి పిండి వాడే ప్లేస్లో అయితే మనం ఈ బాలామృతం పౌడర్ని అయితే యూజ్ చేస్తాము. ఈ బాలామృతం తింటే చాలా మంచిదంట, బట్ మా ఇంట్లో అయితే ఎవరు తినరు. నేను ఎక్కువగా అయితే ఈ బాలామృతంని నేను ఇంటికి మా ఇటు సైడ్ ఎక్కువగా ఆవులు ఇంకా అంబోతులు వస్తాయి, వాటికైతే పెడతా ఉంటాను. మేము ఇంట్లో అయితే ఎప్పుడు తినము దీన్ని. ఇంకా ఈసారి నుంచి ఇంకా వేస్ట్ చేయకుండా బాలామృతంతో ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంకా స్టార్టింగ్ అయితే నేను ఈ కేక్తోనే మొదలు పెట్టాను. ఫస్ట్ అయితే ఒక కప్పు బాలామృతం తీసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం దీంట్లో 2 ఇలాచీలు. దీంట్లో ఆల్రెడీ మనకి బాలామృతంలో కొంచెం షుగర్ అనేది ఉంటుంది కదా, ఇంకా అందుకని దీంట్లో అయితే కొంచెం షుగర్ క్వాంటిటీ అనేది తక్కువే వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంది కాబట్టి నేను ఇంకా షుగరే యూజ్ చేస్తున్నాను, బెల్లం అయితే వేయట్లేదు. ఇది ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా టేస్ట్ బాగుంది. అంటే షుగర్ వేశారు కదా, సో టేస్ట్ అనేది చాలా బాగుంది. ఇది నేనైతే ఇప్పటి వరకు తినలేదు కానీ బాగుంది. ఒక 2 స్పూన్స్ అయితే నేను షుగర్ యాడ్ చేశాను. ఆల్రెడీ చాలా తియ్యగా ఉంది ఇది. ఒకవేళ మళ్ళీ నచ్చదేమో మా జయశుక్ అని చెప్పి, అంటే కొంచెం స్వీట్గా ఉంటే వాడికి నచ్చుతుంది, అందుకని కొంచెం షుగర్ అయితే ఎక్కువ యాడ్ చేశాను. ఇంకా ఆల్రెడీ ఇంకా పంచదార ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను పంచదార వేస్తాను. ఇంకా బెల్లం అయితే యూజ్ చేయలేదు. ఇంకా దీన్ని అయితే నేను మిక్సీ పట్టి తీసుకుంటాను. అంటే ఇది కొంచెం రఫ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పి నేను కొంచెం మిక్సీ పడితే, అంటే పంచదార ఎలా ఉన్నదో అలానే ఉంది, అందుకని మిక్సీ పడితే కొంచెం మెత్తగా అవుతుంది కదా, ఇంకా అందుకని మిక్సీ పట్టి తీసుకొస్తాను. దీన్ని అయితే నేను మిక్సీ పట్టి తీసుకున్నాను. ఈ పౌడర్ని మనం మెత్తగా, మనకి గోధుమ పిండి ఉంటుంది కదా అలా మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి. అంటే రఫ్గా ఉంటుంది కదా, మళ్ళీ రవ్వ కేక్ లాగా ఉంటుంది, అందుకని చెప్పి మెత్తగా అయితే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా దీంట్లోకి అయితే ఇప్పుడు బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ వేసుకున్నాను. నెక్స్ట్ ఆయిల్ కానీ గీ కానీ బటర్ కానీ వేసుకోండి. ఫస్ట్ టైం కదా, మళ్ళీ ఎందుకు నెయ్యి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి నేను ఆయిల్తో ట్రై చేస్తున్నాను. ఆయిల్ అయితే ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నా. మా జషుకి చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం, ఇంకా అందుకని నేను చెప్పి ఫ్లేవర్ కోసం అయితే కోకో పౌడర్ వేస్తున్నాను. కోకో పౌడర్ అయితే 1 టేబుల్ స్పూనే ఉంటుంది, 1 టేబుల్ స్పూన్ వేసాను. అంటే జస్ట్ కలర్ కోసం అంతే. వీటన్నింటినీ కూడా పాలతో అయితే మిక్స్ చేసుకుంటున్నాం. మన కేక్ బ్యాటర్ని ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది.
మీరు కావాలనుకుంటే ఇందులో గుడ్డు కూడా యూస్ చేయొచ్చు. నేనైతే గుడ్డు వేయట్లేదు, ఈరోజు ఫ్రైడే, ఇంకా అందుకని చెప్పి నేను పాలతోటే చేస్తున్నాను, గుడ్డు ఎందుకు అని. చూసారు కదా కేక్ ప్యాటర్న్ ఎలా వస్తుందో అలా వస్తే సరిపోతుంది. ఇంక ఇదైతే కేక్ టిన్లోకి వేసేసుకుందాం. పర్ఫెక్ట్గా వచ్చింది ఇది. కేక్ టిన్కి అయితే నా దగ్గర బటర్ పేపర్ లేదు, ఇంకా నేనైతే ఆయిల్ అప్లై చేసి వేసేస్తాను. ఆయిల్ కూడా ఇలా చేతితోటే అప్లై చేసేస్తాను నేను. దీన్ని అయితే ఒకసారి ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి కదా. ఇదైతే మనకి రెడీ అయిపోయింది. నేనైతే ఇంకా పైన డెకరేషన్ కోసం అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ వాడుతున్నా, కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగా ఇష్టంగా తింటారు కదా. కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని అయితే నేను గ్యాస్ మీద పెట్టేస్తాను, ఓవెన్ కూడా లేదు. కేక్ అయితే నేను ఎప్పుడు చేసేదానికన్నా చాలా చిన్నదే చేశాను, ఎప్పుడైతే దీని మీద కొంచెం పెద్దది చేస్తాను. ఇంకా ఫస్ట్ టైం కదా చిన్న కేక్ అయితే చేస్తున్నాను. ముందుగా ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో అయితే కేక్ పెట్టేసుకున్నాను. మనకి కేక్ అయితే రెడీ అయిపోయింది, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూసారా. ఇంక ఇది కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మీకు కట్ చేసి చూపిస్తాను. కేక్ చూడ్డానికే కాదు, టేస్ట్ కూడా బాగుంది. మనం బాలామృతంతో కేక్ చేసామంటే అసలు ఎవ్వరూ నమ్మరు, మనం రెగ్యులర్గా చేసుకునే కేక్ లానే ఉంది. మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఒక్కసారి బాలామృతంతో కేక్ ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. మా జషు అయితే కేక్ కట్ చేస్తున్న వీడియో కూడా యాడ్ చేశాను, చూడండి. అలాగే మా వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మదా. సరే ఇది నీకు, ఇది అమ్మ బాగుందా. బాగుంది.